తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక ఫలితాలు రాబోతున్నాయని తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలు భారతదేశ భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలని చెప్పారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అందుకే ఈసారి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. స్వంత లాభం కోసం, స్వార్థం కోసం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ప్రజల సంక్షేమం కోసం పోటీ చేస్తున్నామని వెల్లడించారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్పీచ్ లో కానివ్వండి, అదే రకంగా పదే పదే వాళ్ళు మాట్లాడే స్పీచ్ లో ఉచ్చరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే మీకు జరగబోయే నష్టం ఇది, కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే మీరు నష్టపోయేది ఇది, కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే అంటే వచ్చినట్లయితే అనేది ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంది, వస్తే మీకు నష్టము అయితే అనేది పెడుతున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీ అనేది వస్తున్నది అనేది స్పష్టంగా వాళ్ళకి కంటికి కొట్టొచ్చినట్టు కనపడటం